నమస్కారం. శ్రీ చదివే స్పాటకస్ నవలను విని ఆనందిద్దాం. గ్రాచ్యూస్ చెప్పాడు. అయితే అవనూ వచ్చు, కాకపోనూ వచ్చు అన్నమాట తూచా తప్పకుండా అమలుపరిచే రకం అని ఆమెను నమ్మించగలగాలి. మాట మీదే బతుక్కొస్తున్నాను నేను. ఆ సంగతి రోమ్ అంతకీ తెలుసు అని ఆమెను నమ్మించగలవా నువ్వు? ఫ్లేవియస్ తల పంకించాడు. ఆమెను తీసుకొచ్చిన తరువాత రోమ్ నుంచి దూరంగా తీసుకొని పోవడానికి అన్ని ఏర్పాట్లు నువ్వే చేయాలి సుమీ. అంతా బాగానే ఉంది. కానీ ఆమెను క్రాసస్ ఇంట్లోంచి తీసుకురావడం ఎలా? అదో పెద్ద సమస్య కానే కాదు. వారానికి 3 రోజులు క్రాసస్ పల్లె ప్రాంతాలకు పోతాడుగా. అప్పుడు కొంచెం భగవంతుడిచ్చిన బుర్రనుపయోగించి కొద్ది డబ్బు ఖర్చు చేస్తే సరి పని జరిగిపోతుంది. ఇదంతా ఆమెకు రావాలని ఇష్టం ఉంటేనేగా. ఆ మాత్రం తెలియదనే ఫ్లేవియస్ తనకు తెలివి పోలేదన్నట్లు చెప్పాడు. ఆమెతో కూడా ఒక పిల్లాడుంటాడనుకుంటా. ఆ పిల్లాడికి కూడా సదుపాయాలు జరగాలి. అవును. ఆ 20 లక్షలు ముందే ఇచ్చెయ్యమంటావా ఏం? ముందే చెల్లించడం మంచిదనుకుంటా ఫ్లేవియస్ అన్నాడు. తన మిత్రుని పట్ల అతనికి కొంచెం జాలిగా ఉంది. ఆ మర్నాడు క్రాసస్ పల్లెలకు పోయాడు. చీకటి పడుతోంది. అనుకున్న ప్రకారం వరీనియాను తీసుకొచ్చాడు ఫ్లేవియస్. అప్పుడు భోజనం చేస్తున్నాడు గ్రాచ్యూస్. ఒక బానిస వెళ్ళి అతనికి చెప్పింది. బయట ఫ్లేవియస్, ఒక స్త్రీ నిలబడి ఉన్నారని. ఆ స్త్రీ చేతిలో ఒక పిల్లాడున్నాడని. అవును, అవును, నాకు తెలుసు. ఆ పిల్లాడి కోసం ఒక చోటు కూడా ఏర్పాటు చేశా. వెళ్ళి వాళ్ళను లోపలికి తీసుకురా. ఇంతలోనే అతనన్నాడు. వద్దొద్దు, నువ్వుండు, నేనే తీసుకొస్తా. వీధి గుమ్మం దాకా అతను పరుగెట్టాడనే చెప్పాలి. వాళ్ళిద్దరినీ అతనే తీసుకొచ్చాడు. అతనిలో వినయం ఉట్టిపడుతోంది. ఎంతో మంచిగా ఉన్నాడు. గౌరవనీయులైన అతిథులనెలా ఆహ్వానించాలో అలా ఆహ్వానించాడు. ఆ స్త్రీ ఒక పొడుగాటి వస్త్రాన్ని కప్పుకొంది. మేలిముసుగు ముఖాన్ని కూడా కప్పుకొంది. క్రీనీడగా మేలిముసుగుచే కప్పబడ్డ ఆమె ముఖం ఎలా ఉందో అతనికి తెలియలేదు. ఇంకొక్క క్షణంలో ఆమెను పూర్తిగా చూడొచ్చు. వాళ్ళని లోపలికి తీసుకొచ్చాక ఆ పిల్లాడి కోసం ప్రత్యేకించిన గదిలోకి పంపవచ్చు అని చెప్పాడు. ఆమె చేతులలో ఉయ్యాలలో పడుకున్నట్లు పడుకున్నాడా పసికందు. పిల్లాడి గురించి ఆమెకు అనుమానం కలిగించే విధంగా మాట్లాడతానేమోనన్న భయం అతనికి కలిగింది. ఏం మాట్లాడితే భయపడుతుందో అని అతని భయం. పిల్లలకొక గదే తయారు చేయించా. బుల్లి ఉయ్యాలొకటుంది. నీకేం కావాలంటే అది ఉంది. ఎంతో సదుపాయంగా, సురక్షితంగా ఉండగలడా గదిలో. అతనికేమీ జరగదక్కడ. అవన్నీ ఎందుకు? వరీనియా అంది. మొదటిసారిగా గ్రాచ్యూస్ ఆమె మాట్లాడగా విన్నాడు. మెత్తగా, మృదువుగా ఉందామె గొంతు. ఎంతో లోతు నుంచి మాట్లాడుతున్నట్లు అమూల్యమైనదిగా ఉందా కంఠస్వరం. ఇప్పుడామె మేలిముసుగు తొలగించింది. అతనామె ముఖాన్ని చూశాడు. నిడుపాటి ఆమె శిరోజాలు ముడివేసి ఉన్నాయి. ఆమె ముఖానికి కృత్రిమమైన రంగులేవీ లేవు. అందుకే ఆమె ముఖం ఎంతో అందంగా, సహజంగా తీర్చిదిద్దినట్లు కనిపించింది అతనికి. తక్కిన ఏర్పాట్లన్నీ చెయ్యాలి గ్రాచ్యూస్. తెల్లారే లోపున తిరిగొస్తా. అప్పటికి మాత్రం నువ్వు సిద్ధంగా ఉండాలి అన్నాడు ఫ్లేవియస్. ఓ, సిద్ధంగానే ఉంటా. గ్రాచ్యూస్ తలూచాడు. ఫ్లేవియస్ సెలవు తీసుకున్నాడు. పిల్లాడి కోసం ప్రత్యేకించిన గదిలోకి ఆమెను తీసుకెళ్ళాడు. అక్కడొక బానిస కూర్చుని ఉంది. ఆ బానిసను చూపిస్తూ గ్రాచ్యూస్ చెప్పుకుపోతున్నాడు. రాత్రంతా ఆమె ఇక్కడే కూర్చుంటుంది. దృష్టి మరల్చకుండా తెల్లవార్లు పిల్లాడిని చూస్తూ కూర్చుంటుంది. నీ పిల్లాడికేమైనా అవుతుందేమో అన్న బెంగ నీకక్కర్లేదు. పిల్లాడేడిస్తే తక్షణం నిన్ను పిలుస్తుందది. పిల్లాడు పడుకుంటాడులెండి, వరీనియా చెప్పింది. మీరు చాలా దయగా ఉన్నారు. వాడికేం పర్వాలేదు. నీకాకలిగా ఉందా? ఏమైనా తిన్నావా? నేనేం తినలేదు. అలా అని ఆకలీ లేదు, వరీనియా అంది. పిల్లాణ్ణి పడుకోబెట్టింది.
ఏమీ తినాలని లేదు. ఎవరికంటా పడకూడదు. ఎవరైనా చూస్తారేమోనని భయంతో గాబరాగా వచ్చేశాం. కలలో ఉన్నానా అనిపిస్తోంది. మొదట్లో అతన్ని నమ్మడానికి అనుమానం వేసింది. ఎవరో ఏమిటో, కానీ తర్వాత నమ్మకం కుదిరింది. ఈ కల కరిగిపోతుందేమోనని నా భయం. పోనీ నే భోజనం చేస్తా, నువ్వు కూడా వచ్చి కూర్చో. నీకు ఏమైనా తినాలని పించవచ్చు. అలాగే కూర్చుంటా. వాళ్ళు భోజనాల గదిలోకెళ్ళారు. అతనికెదురుగా వరీనియా కూర్చుంది. గ్రాచ్యూస్ ఎప్పటిలా చేర్లవడి కూర్చోలేదు. బిర్రబిగుసుకుని వరీనియా మీద నిలిపిన కళ్ళు కదపకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. ఏమీ గాబరా లేక, అనుమానాల ఆలోచనలు లేక, భయాలు సందేహాలు లేక, తన జీవితంలో తనకెన్నడూ అనుభవంలో లేని మహదానందాన్ని తాను పొందినట్లు భావించాడు గ్రాచ్యూస్. అది సంతృప్తి. తన గడిచిన జీవిత కాలమంతటిలోనూ ఈ సంతృప్తి తానెన్నడూ పొందలేదు. ఈ ప్రపంచంలో తనకు బాధ కలిగించే విరుద్ధాలన్నీ మటుమాయమైనట్లు భావించాడు. తన ఇంట్లో తాను ప్రేమించిన రోమ్లో ఇన్నాళ్లకు కదా సుఖాన్ని చూడగలిగాను అనుకున్నాడు. ఆమె పట్ల అతనిలో ప్రేమ వెల్లువలై జనించి ఝురీవేగంతో ఆమె వైపు పోతున్నట్లు భావించాడు. తన జీవితంలో తానెన్నడూ ఎరుగనిది ప్రేమ. ఇప్పుడతనికా ప్రేమ ఆశ్చర్యకరంగా జనించింది. స్పార్టకస్ భార్య వరీనియాపై కలిగింది ప్రేమ. ఏమిటో ఆశ్చర్యంగా ఉందతనికి. దానికి కారణమేమై ఉంటుందా అన్న మానసిక తత్వవిచారంలో పడలేదతను. అంత ప్రేమ తనలో ఉన్నదన్న సంగతి అతనెరుగును. ఇంకా ఎందుకు ఆ అకారణ కారణాన్వేషణం? వరీనియా, నిన్ను నేనర్థం చేసుకోవాలి. ఇదంతా ఒక కలేమోనని నువ్వెందుకు భయపడుతున్నావో తెలుసుకోవాలి. నువ్వు ఒప్పుకుంటే ఆ క్రాసస్ నిన్ను పెళ్లాడేవాడు. వాడి అధికారము, శక్తి, పలుకుబడి నమ్మశక్యం కాదంటే నమ్ము. ఈజిప్టు నవాబుకున్న అధికారం కన్నా క్రాసస్కే ఎక్కువుంది. ఈజిప్టు రాణి కన్నా నువ్వు గొప్పగా ఉండొచ్చు. నీకిది సరదాగా ఉండదా? స్పార్టకస్ను చంపినవాడితోనా? కానీ ఆలోచించు. అతను తానై వ్యక్తిగతంగా చంపలేదు స్పార్టకస్ని. అతనికి స్పార్టకస్ ఎవరో తెలియదు. అతనంటే వ్యక్తిగత ద్వేషమూ లేదు. నేను ఆ పాపంలో సమభాగినే. కానీ స్పార్టకస్ చచ్చిపోయాడు. నువ్వు బతికున్నావు. క్రాసస్ ఇవ్వగలిగినది నీకొద్దా? నాకొద్దది, వరీనియా అంది. నీక్కావాల్సిందేమిటి వరీనియా? స్వతంత్రం కావాలి నాకు, ఆమె చెప్పింది. ఇంకెప్పుడూ ఈ రోమ్ను చూడనవసరం లేని పద్ధతిలో ఇక్కడి నుంచి పోవాలని ఉంది నాకు. రోమ్ పీడ నాకు విరగడైతే అదే చాలు. నా కొడుకు స్వతంత్రుడుగా పెరగాలని ఉంది నాకు. స్వతంత్రం అంటే అంత ఇదెందుకు? ఆమె స్వతంత్రేచ్ఛను చూసి గ్రాచ్యూస్ యథార్థంగానే గాబరా పడ్డాడు. ఎందుకీ స్వతంత్రం? ఆకలితో అలమటించడానికా స్వతంత్రం? ఒకడి చేతిలో దారుణంగా చావడానికా ఈ స్వతంత్రం? ఇల్లూ వాకిలీ లేకుండా పోవడానికా ఇది? రైతుకూలీగా పొలంలో రెక్కలు ముక్కలు చేసుకు చావడానికా ఈ స్వతంత్రం? దేనికి? నేనేం చెప్పలేను. క్రాసస్కి కూడా చెబుదామనే ప్రయత్నించా. కానీ అతనికెలా చెప్పాలో, ఏ భాషలో చెప్పాలో తెలియలేదు. నీక్కూడా ఏం చెప్పాలో తెలియడం లేదు అంది వరీనియా. నువ్వు రోమ్ నసహ్యించుకుంటావు వరీనియా. నేను రోమ్నే ప్రేమిస్తాను. రోమ్ నా ప్రాణం, నా జీవితం, నా మాతృమూర్తి, నా సర్వస్వం. రోమ్ ఒక కులటే కావచ్చు, కానీ రోమ్ వదిలి నేనొక్క క్షణం బతకలేను. అది నాకు తెలుసు. నా శరీరం అంతా ఆ రోమ్ ఆవహించి ఉంది. కానీ నువ్వు దాన్నసహ్యించుకుంటావు. స్పార్టకస్ కూడా రోమ్ను అసహ్యించుకునేవాడా? అతను రోమ్ను వ్యతిరేకించేవాడు. రోమ్ అతన్ని వ్యతిరేకించింది. నీకు తెలుసుగా. రోమ్ను నిర్మూలించి దాని స్థానంలో అతనేం నిర్మించదలుచుకున్నాడు? బానిసలు, యజమానులు అనే తేడా లేకుండా ప్రజలంతా కలిసిమెలిసి శాంతియుతంగా సోదరత్వంతో మనగల ప్రపంచాన్ని కోరాడు స్పార్టకస్.
రోమ్లోని మంచితనం అంతటినీ తీసుకుని మనం చుట్టూ ప్రహరీ గోడలు లేని మహానగరాలు నిర్మిద్దామని చెప్పేవాడు. అప్పుడు ప్రజలంతా శాంతి, సౌహార్ద, సమతాభావాలతో బతుకుతారు. అప్పుడీ ప్రపంచంలో యుద్ధాలనేవే ఉండవు, దౌర్భాగ్యం ఉండదు, కష్టాలు కాపురం చేయవు. గ్రాచ్యూస్ చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. వరీనియా అతన్ని నిర్భయంగా, ఏమిటీ వింత అన్నట్లు చూసింది. మేరుపర్వతమంతా ఉన్న ఆ వ్యక్తిని ఆమె నమ్మదలిచింది. తానెందరినో రోమన్లను చూసింది. కానీ ఇతనిలో వాళ్ళందరి లక్షణాలు లోపించాయా అనుకొంది. అతనెంతో తేడాగా కనబడ్డాడు. అతనిలో నిజాయితీకేమీ కొదువలేదు. కానీ అది కూడా విచిత్రంగానే ఉందనిపిస్తుంది. స్పార్టకస్ను కొంతవరకైనా జ్ఞప్తికి తెచ్చుకొందుకు ఉపయోగపడే ఏదో గుణవిశేషమొకటి అతనిలో కనిపించింది. అది ఫలానా అని ఆమె తెలుసుకోలేకపోయింది. తిరిగి మాట్లాడ్డానికి ఉపక్రమించకముందు చాలా మౌనంగా ఆలోచిస్తూ కూచున్నాడు గ్రాచ్యూస్. ఆమె చెప్పి క్షణం కూడా కానట్లు వరీనియా అన్నదానికి వెనువెంటనే సమాధానమిస్తున్న వాడిలా అందుకొని ఆమె చెప్పిన దానిమీద వ్యాఖ్యానించాడు. అయితే అదన్నమాట స్పార్టకస్ స్వప్నం. కొరడాలు, కొరడా దెబ్బలు లేని మహాభవనాలు, మట్టిపాకలు అనే తేడా లేని మరో ప్రపంచాన్నతడు సృష్టించపూనుకొన్నాడన్నమాట. నీ కొడుక్కేం పేరు పెట్టావు వరీనియా? స్పార్టకస్. మరింకే పేరు పెట్టగలను? స్పార్టకస్ అనా? ఓ, బాగుంది, దివ్యంగా ఉంది. ఆ పిల్లాడు పొడుగ్గా, బలంగా, ఆత్మవిశ్వాసంతో పెరిగి పెద్దవాడవుతాడు. అప్పుడు నువ్వతనికి తండ్రి గురించి చెబుతావు కదూ? గ్రాచ్యూస్ అమాయకంగా ప్రశ్నించాడు. చెబుతా. ఎలా చెబుతావు? ఎలా బోధించగలవు? నీ కొడుకు పెరిగే ప్రపంచంలో స్పార్టకస్ లాంటివాడు మరొకడుండడే? అలాంటప్పుడు అతని తండ్రి ఎంత సౌమ్యంగా, స్వచ్ఛంగా ఉండేవాడో నువ్వెలా చెప్పగలవు? స్పార్టకస్ సౌమ్యంగా, స్వచ్ఛంగా ఉండేవాడని నీకెలా తెలుసు? దాన్ని తెలుసుకోవడమన్నది అంత కష్టమా? గ్రాచ్యూస్ ఆశ్చర్యపోయాడు. కొందరా విషయాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. నా కొడుక్కి నేనేం చెబుతానో తెలుసా? బహుశా నీకర్థమవుతుందనుకుంటా. వాడికి నేను స్వల్పమైన విషయం చెబుతా. తన జీవితకాలమంతా అతను దుర్మార్గాన్ని వ్యతిరేకించాడు, ప్రతిఘటించాడు. రాజీలేని మార్గంలో దుర్మార్గంతో ప్రతినిత్యమూ పోరాడాడు. అదే నే చెబుతా. అయితే అతను స్వచ్ఛమైన వాడెలా అయ్యాడు? నేనేమంత తెలివైనదాన్ని కాదు. కానీ అలాగుంటేనే స్వచ్ఛమైన వాడు కాగలడని నా ఉద్దేశం వరీనియా చెప్పింది. అయితే అది మంచి, ఇది చెడు, ఇది సన్మార్గం, ఇది దుర్మార్గం అని స్పార్టకస్కెలా తెలిసేది? గ్రాచ్యూస్ ప్రశ్న. అతనిలాంటి వాళ్ళకేది మేలు చేస్తుందో అది మంచిది, ఏది హాని చేస్తుందో అది చెడ్డది. ఓహో! గ్రాచ్యూస్ తల ఊపుతూ అన్నాడు. స్పార్టకస్ కన్న కలలు కనడానికి, అతని ఆలోచనా పద్ధతి కలగడానికి నాకు వయస్సు మళ్ళింది. లేకపోతేనా? నాకీయబడ్డ జీవితకాలంలో నేనేం చేశానో వాటన్నింటి గూర్చి విపరీతంగా కలలు కనేసేవాడినే. ఒక్క జీవితం ఎంత చిన్నదిగా, ఎంత నిరర్థకంగా, ఎంత నిష్ప్రయోజనంగా ఉందో అది. అదొక క్షణంలా మెరుపు మెరిసినట్లుగా ఉంటోంది. ఇక దీంట్లో మతి, శుతి ఏమున్నట్లగుపించదు. మనిషి పుట్టాడు, గిట్టాడు. పెద్ద లావాటి శరీరాన్ని పెట్టుకుని నేనిక్కడ కూచున్నాను. అవును, కానీ స్పార్టకస్ చాలా అందంగా ఉండేవాడేమిటి? అతను ఇంట్లో ప్రవేశించాక మొదటిసారి ఆమె చిరునవ్వు నవ్వింది. చిరునవ్వల్లా బిగ్గరగా నవ్వడం ప్రారంభించింది. అలా నవ్వగా కళ్ళ వెంబడి నీళ్ళొచ్చాయి. బల్లమీద ముఖం పెట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. వరీనియా, నేనేమైనా అన్నానా? ఏమీ లేదు. ఆమె లేచి కూచుని రుమాలుతో ముఖం తుడుచుకుంది. నువ్వన్న దానికేం కాదు. స్పార్టకస్ను నేనలా ప్రేమించాను. అతనేం మీ రోమన్ల వంటివాడు కాదు. నా జాతిలోని మొగాళ్ళలాంటివాడు కాదు. అతనొక థ్రేషియన్. విశాలమైన ముఖం, బల్లపరుపుగా కనబడే ముక్కు. అతన్నొక మాటు మేస్త్రీ కొట్టాడు. అందుకే అతని ముక్కు పగిలింది. కొందరనేవారు ఆ ముక్కు వల్లనే అతని ముఖం
గొర్రెముఖంలా కనిపించేదని. కానీ నా మట్టుకు అతనెలా ఉండాలో అలా ఉన్నాడు అంతే. వాళ్ళిద్దరి మధ్య అఖాతాలు అంతరించిపోయాయి. వంగి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు గ్రాచెస్. అతని జీవితంలో అతనెప్పుడూ ఏ స్త్రీకి అంత చేరువగా, ఏ స్త్రీ యందు అంత నమ్మకంతో లేడు. వరీనియా, అతనన్నాడు. నాలో నేనేమనుకున్నానో నీకు తెలుసా? ప్రేమతో నిండిన ఒక్క రాత్రి నిన్ను అనుభవిద్దామని ముందనుకున్నాను. మళ్ళీ నా అంతట నేనే కాదనుకున్నా. ఒక్క రాత్రి నీ గౌరవ మర్యాదలు పొందితే చాలనుకున్నా. చివరకు నాకు కావాల్సిందల్లా నువ్వొక్క రాత్రి కృతజ్ఞతతో నాతో గడపడం. కానీ నిజానికి నువ్వంతకన్నా హెచ్చే ఇస్తున్నావుగా. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.